వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ వన్ ఆఫ్ ద యంగ్ అండ్ డైనమిక్ ఐపీఎస్ ఆఫీసర్. పేరు స్మృతిక్ రాజనాల, ఏఎస్పీ దంతెవాడ. ఇటీవల అబుజ్మలో జరిగిన ఎన్కౌంటర్ కి కమాండ్ మొత్తం ఒక భారీ ఎన్కౌంటర్ జరిగింది. దానివల్ల మావోయిస్ట్ పార్టీకి చాలా పెద్ద దెబ్బ తగిలిందని చెప్పుకోవచ్చు. చరిత్రలో లేని విధంగా అబుజ్మలో జరిగిన ఎన్కౌంటర్ లో మావోయిస్ట్ పార్టీకి 31 మంది ప్రాణాలు కోల్పోయారు. 37 మందిని చంపడం వెనక పోలీసుల ఉద్దేశం వేరే ఉద్దేశం లేకపోయినా అక్కడ పరిస్థితుల ప్రభావంతో ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ లో 31 మంది చనిపోయినట్లుగా బస్తర్ ఐజీ సుందర్ రాజు గారు చాలా క్లియర్ గా చెప్తున్నారు. ఎప్పటి నుంచో కూడా ఛత్తీస్గఢ్ లో వాళ్ళు అబుజ్మణ్ ని ఒక పెట్టని కోటగా పెట్టిన పార్టీకి ఒక పెద్ద దెబ్బగానే మనం భావించవచ్చు. అసలు అబుజ్మణ్ లోకి ఏ విధంగా వెళ్ళారు? అబుజ్మణ్ అనేది దంతెవాడికి నారాయణపూర్ కి మధ్య సరిహద్దులో ఒకవైపు మహారాష్ట్రకి వాళ్ళు తీసుకున్న రేషన్ ఏ విధంగా తీసుకుంది, వాళ్ళు తీసుకున్న ప్రికాషన్స్ ఎలాగున్నాయి, అంతేకాకుండా ఎంట్రీ ఎక్కడుంది, ఎగ్జిట్ ఎక్కడుంది అనే విషయాలు మనం అప్పుడు కమాండింగ్ ఆఫీసర్ స్మృతికి రాజనాగర్ గారు తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి మురళీధర్ గారు, బాగున్నారా? బాగున్నా సార్. మా తెలుగు వారు, పర్టికులర్ గా మా తెలంగాణ వ్యక్తి ఇటువంటి మంచి ఆపరేషన్ చేయడం అనేది తెలుగు వారు అందరూ కూడా గర్వించదగ్గ విషయం. అంటే చనిపోవడం అనేది అది మనం క్లెయిమ్ చేయలేము, కానీ ఇటువంటి రిస్క్ ఆపరేషన్ చేయడం అనేది గ్రేట్ గా మనం అందులో మీలాంటి ఫస్ట్ ఐపీఎస్ ఆఫీసర్ కి ఒక అచీవ్మెంట్. మీ సర్వీస్ లో ఇది ఒక మెమరబుల్ ఇన్సిడెంట్ గా చెప్పుకోవచ్చు. డెఫినెట్లీ. ఓకే సార్, అబుజ్మణ్ అనేది పెట్టెన కోట పార్టీ. ఎక్కడ ఇన్ఫర్మేషన్ రాదు, అందులో చీమలు కూడా బయటికి రావు, కాకులు దూరిన కారణం చాలా మంది చెప్తుంటారు. ఒకసారి నేను కూడా వెళ్ళాను, కానీ దారి తప్పి వచ్చాను అనుకోండి, ఏదో చాలా బాధపడి. అటువంటి ఏరియాలోకి ఆపరేషన్ కి మీరు అంతా వెళ్ళారు. అంత క్లియర్ ఇన్ఫర్మేషన్ ఎలా వచ్చింది, అంటే అంతమంది గ్యాదర్ అయ్యారనే విషయాన్ని మీకు ఎలా ఇన్ఫర్మేషన్ వచ్చింది? ఆ ఇన్పుట్స్ ఎలా గ్యాదర్ చేసుకుంటూ ఎక్కడ కూడా మీకు అక్కడ టవర్ లొకేషన్ కూడా కనపడిన ఏరియాలో ఎలా మీరు దాన్ని ట్రేస్ చేసుకుంటూ వెళ్ళి ఆపరేషన్ చేశారనే విషయం చెప్పే ముందు, స్మృతి రాజనాల గారు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఈ పోస్ట్ మీరు కావాలంటే బై ఛాన్సా బై చాయిసా పోలీస్ పంపిస్తారు? థ్యాంక్ యూ అండి. యాక్చువల్లీ మీరు అన్నట్టు అబుజ్మాడ్ లో చాలా రేర్ గా ఆపరేషన్స్ అవుతున్నాయి. బట్ ఈ లాస్ట్ ఒక 6 months లో చూసుకుంటే మేము అబుజ్మాడ్ లోకి రెగ్యులర్ గా వెళ్ళి ఆపరేషన్ చేయడం జరిగింది. బట్ అబుజ్మాడ్ గురించి చెప్పే ముందు స్మృతిక్ రాజనాల గారు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, అమ్మా నాన్న, అసలు మీరు సివిల్స్ రాయాలి ఎందుకు అనుకున్నారు? యాక్చువల్లీ నేను పుట్టి పెరిగిందంతా వరంగల్లో అండి. మా మమ్మీ అండ్ డాడీ ఇద్దరు అడ్వకేట్స్, లాయర్స్. డాడీ ప్రాక్టీసింగ్ అండ్ మమ్మీ లా టీచ్ చేస్తుండేది. సో అండ్ చిన్నప్పుడంతా నేను సెయింట్ గేబ్రియల్స్ హై స్కూల్ వరంగల్లో చదివాను 10th వరకు. దాని తర్వాత ఇంటర్కి హైదరాబాద్ వెళ్ళడం జరిగింది. దాని తర్వాత ఎన్ఐటి వరంగల్లో బయోటెక్నాలజీలో బీటెక్ చేశాను. వెస్ట్ బెంగాల్. సో అంకుల్ కలవడం జరిగింది. సో అంకుల్ తో నేను చాలా మోటివేట్ అయ్యాను. సో అంకుల్ కూడా నన్ను చాలా ఎంకరేజ్ చేశారు. అలా నా ప్రిపరేషన్ అంటే టువర్డ్స్ ఐపీఎస్ నాకు ముందు నుండి ఇంక్లినేషన్ ఉండింది. అంకుల్ అంటే ఫస్ట్ క్లోజ్ గా చూసింది నేను ఒక బ్యూరోక్రాట్ అంటే అంకుల్నే. సో అలా అంకుల్ని చూసి ఇన్స్పైర్ అవ్వడం, మోటివేట్ అవ్వడం అండ్ చెయ్యొచ్చు అనే ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. అండ్ అంకుల్ కూడా చాలా సపోర్ట్ చేశారు. సో అలా ఈ ప్రిపరేషన్ జర్నీ అనేది కొంచెం బీటెక్ లాస్ట్ ఇయర్ లో అలా స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత నేను 4 years డాక్టర్ రెడ్డిస్ లో యూనిఫామ్ వేసుకొని చెయ్యాలి అనేది ఒక ఇది ఉండింది ముందు నుండే. సో లక్కీగా ఐపీఎస్ దొరకడం అండ్ ఛత్తీస్గఢ్ క్యాడర్ దొరకడం అండ్ దాంట్లో ఇంత మంచి ఆపరేషన్ లో పార్టిసిపేట్ చేసే ఛాన్స్ అన్ని, అంటే మీరు ఛాన్స్ చాయిస్ అన్నారు, ఇట్ ఇస్ టోటలీ చాయిస్. క్యాడర్ మా చాయిస్ ఉండదు, అది బై ఛాన్స్ దొరికింది. బట్ లక్కీగా అగైన్ ఈ ఆపరేషన్ నా చాయిస్, ఈ సర్వీస్ నా చాయిస్. ఓకే సార్, మీరు సివిల్స్ రాసేటప్పుడు మీరు తీసుకున్న ఆప్షన్ ఏంటి? మీరు ఎన్ని అటెంప్ట్ కంప్లీట్ చేసుకొచ్చారండి? మీరు కంప్లీట్ గా బీటెక్ బయోటెక్నాలజీ రెడ్డి ల్యాబ్స్ చేసుకుని వచ్చిన వ్యక్తికి సివిల్స్ రాయాలంటే మీకు డాక్టర్ బిఎన్ రమేష్ గారు రోల్ మోడల్ కనిపించారు. కానీ మీ ప్రిపరేషన్ ఎంత పట్టింది? మీరు తీసుకున్న ఆప్షన్ ఏంటి? ఇప్పుడు చాలా మంది ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్ కి మీరు ఇచ్చే మెసేజ్? నా ప్రిపరేషన్ జర్నీ చాలా లాంగ్ అయిందండి. ఇందాక మీకు చెప్పినట్టు నేను డాక్టర్ రెడ్డిస్ లో జాబ్ చేస్తూ ప్యారలల్ గా ప్రిపేర్ అయ్యాను. సో దానివల్ల నాకు ప్రిపరేషన్ కొంచెం టైం పట్టింది. టైం అప్పుడు నాకు కంప్లీట్లీ ఇవ్వలేకపోయాను ప్రిపరేషన్ కి. సో దానివల్ల నాకు నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ కొంచెం ఎక్కువ అయ్యాయి. నాది 6th attempt లో క్లియర్ అయిందండి. సో నేను రిజైన్ చేశాక ఫుల్ ఫ్లెజ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాక నాకు రిజల్ట్ అనేది వచ్చింది. సో మీరు తీసుకున్న ఆప్షన్ ఏంటండి? ఆప్షనల్ ఆంథ్రోపాలజీ అండి. ఆంథ్రోపాలజీ తీసుకున్నారు, 6 attempt కొట్టారు కదండి. అప్పుడు పేరెంట్స్ అడగలేదా, ఆల్రెడీ రెడ్డి ల్యాబ్స్ లో పనిచేస్తున్నావు, మంచి శాలరీ వస్తుంది, కానీ ఇది రిజైన్ చేసి సివిల్స్ లోకి వస్తున్నారు కాబట్టి ఇదంతా సివిల్స్ అనేది లాంగ్ ప్రాసెస్ అండి. ఇమీడియట్ గా వచ్చేది డిగ్రీ లాగా 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అనేది ఉండదు. వదిలే మీరు కూడా 6 సంవత్సరాలు. 6 సంవత్సరాలు ఎప్పుడైనా సరే మీ ఫ్రెండ్స్ కానీ, మీ ఫ్యామిలీ కానీ, మదర్ కానీ, వాళ్ళు కానీ ఎందుకు వదిలిపెట్టామని అన్నారా? లేదు మీరు ఆల్రెడీ ప్లాన్ బి పెట్టుకొని ఇందులోకి వచ్చారు?
యాక్చువల్లీ ప్లాన్ బి ఏం లేదు. మీ లక్కీగా చెప్పాలంటే మా పేరెంట్స్ ఇంకా చాలా సపోర్ట్ చేశారు. వాళ్ళు అసలు జాబ్ చేయొద్దు అని అన్నారు. జాబ్ వచ్చినప్పుడు కూడా జాబ్ చేయొద్దు అని అన్నారు. నేను ఇంకా క్యాంపస్ లో వచ్చింది ప్లేస్మెంట్స్ లో, సో ఒక 1-2 ఇయర్స్ చేస్తా అనే దాంతో వెళ్ళా. అది 4 ఇయర్స్ అయిపోయింది. అక్కడ మంచి వర్క్ అదంతా అవ్వడం వల్ల మంచి 4 ఇయర్స్ అయిపోయింది. తెలియకుండా 4 ఇయర్స్ అయిపోయింది. వాళ్ళు రెగ్యులర్ గా నన్ను అదే అంటుండే, రిజైన్ చేసి ప్రిపేర్ అవ్వు, రిజైన్ చేసి ప్రిపేర్ అవ్వు అని చెప్పి నా వెనకాల పడుతుండే. సో ఆ, పేరెంట్స్ దగ్గర నుండి ఎప్పుడు ఎలాంటి ప్రెషర్ లేకుండే. ఆ, అంటే వద్దు, బ్యాకప్ లాగా ఇదే బాగుంది అని చెప్పి ఎప్పుడేం అనలేదు. వాళ్ళకి ముందు నుండే తెలుసు నేను వెళ్ళాలి, అంటే నాకు ఇష్టం, ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పి. యూనిఫామ్ సర్వీసెస్ నాకు ముందు నుండే ఇంట్రెస్ట్ ఉండింది. సో ఓకే. ఆ రకంగా వాళ్ళకి ముందు నుండే క్లియర్ ఉంది దట్ ఎప్పుడైనా నేను వెళ్తా అని చెప్పి. వాళ్ళు ఇంకా ఎర్లీగానే రిజైన్ చేసేసి వెళ్ళిపోమని చెప్పాను. నేను ఇంకా కొంచెం లేట్ చేశాను. అచ్చా. సార్ 6 సంవత్సరాల్లో ఒక అటెంప్ట్ ఫెయిల్ అవుతూ వస్తున్నప్పుడు, ఉమ్, అంటే పేరెంట్స్ మనకి సపోర్ట్ చేస్తారు, మీకు కానీ ఎవరికైనా సరే. కానీ మనకున్న ఒక సర్కిల్ ఉంటది. అరే ఉమ్, ఎందుకురా, ఇంకా చదువుతా ఆపు అని కొంతమంది కానీ, లేదా మీ పేరెంట్స్ మీ బంధువులు కూడా ఇంకా ఉమ్. స్మృతికి ఇంక పెళ్లి చేసేయండి చాలు, చదివి చాలే అని వాళ్ళు, ఇటువంటి వాళ్ళు కొంతమంది అంటే వాళ్ళు కూడా మంచిదే ఉద్దేశం, చెడు ఉద్దేశం అవును. కాదు. ఆ విధంగా మీకు ఈ ఫోర్స్ ఎప్పుడైనా ఎదురైందా, స్ట్రెస్ అది? చాలా ఎదురైంది. 6 ఇయర్స్ చాలా లాంగ్ టైం కదా, సో చాలా ఎదురైంది. చాలా మంది క్రిటిసైజ్ కూడా చేశారు. చాలా మంది అంటే ఏది ఏం రాకుండా ఇంట్లో పడున్నాడు, రిజైన్ చేసి వచ్చి ఆ, అని చెప్పి అనుకున్నారు. జాబ్ జాబ్ పోయిందేమో, జాబ్ పోతే ఏదో సివిల్స్ వంక పెట్టుకొని ఇంట్లో కూర్చున్నాడు అని చెప్పి అనుకున్నారు. అలా చాలా మంది అనుకునే వాళ్ళు అనుకున్నారు. బట్ అవును. అదే నాకు నాకు తెలుసు, మా ఫ్యామిలీకి తెలుసు ఏంటి అని చెప్పి, ఏం జరుగుతుంది అంటే నేనేం ఎలా ప్రిపేర్ అవుతున్నా ఏంటి అని చెప్పి నాకు మా ఫ్యామిలీకి తెలుసు. సో వాళ్ళ సపోర్ట్ ఉన్నంత వరకు బయట వాళ్ళ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ నా మీద అంత ప్రెషర్ ఏం తీసుకోలేదు. అప్పుడప్పుడు అనిపిస్తుంది అంటే అటెంప్ట్స్ ఫెయిల్ అయినప్పుడు డెఫినెట్లీ డిమోటివేట్ అవుతారు. జనరల్ గా ఎవరైనా అవుతారు. సార్ ఛత్తీస్గఢ్ వెళ్ళేసరికి అప్పటికే దంతెవాడ ఆ ప్రాంతం అంతా కూడా నా మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతం అని చాలా మంది తెలుసు. మీ పేరెంట్స్ కానీ లేదా మీకు కానీ ఎందుకు వెళ్ళావరా, ఎందుకు వచ్చావరా, ఎందుకు మనకు ఆ ఛత్తీస్గఢ్ క్యాడర్ అలాట్ అయిందని ఎప్పుడైనా ఫీలింగ్ వచ్చిందా? ఛత్తీస్గఢ్ వచ్చినప్పుడు డెఫినెట్లీ హోమ్ స్టేట్ రాని ఏ ఆప్షన్, నాకు కొంచెం ముందు నుండే ఆపరేషన్ ఇంక్లినేషన్ ఉండే చేయాలి అని చెప్పి. ఆ టైప్ లో కొంచెం యూనిఫామ్ వేసుకుందే యాక్షన్ ఓరియంటెడ్ వర్క్ ఉండాలని చెప్పి ఉండింది ముందు నుండే. సో ఉమ్. ఛత్తీస్గఢ్ వచ్చినప్పుడు కూడా అదే పాజిటివ్ ఫీలింగ్ ఉండే దట్ ఇక్కడైతే కొంచెం నక్సల్ ఫ్రంట్ లో వర్క్ చేసే ఛాన్స్ ఉంటుంది, అండ్ ఏదైనా మంచి ఆపరేషన్ లో పార్టిసిపేట్ చేసే ఛాన్స్ కూడా ఉంటుందని ముందు నుండే కొంచెం ఉండింది. బట్ అది ఇంత పెద్ద ఆపరేషన్ అయిద్దని చెప్పి నేను కూడా ఎప్పుడు అనుకోలేదు. బట్ అదొక లక్కీ ఇది. సార్ ఫస్ట్ పోస్టింగ్ మీకు దంతెవాడేనా? లేదండి, ఇది సెకండ్ పోస్టింగ్. ఫస్ట్ పోస్టింగ్ ఎస్డిపిఓ లాగా నేను అంబికాపూర్ అని చెప్పి నార్థన్ ఛత్తీస్గఢ్ లో ఉన్నాను. ఓకే. ఇది సెకండ్ పోస్టింగ్, అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ దంతెవాడ సెకండ్ పోస్టింగ్. ఓకే. సార్ ఫస్ట్ పోస్టింగ్ మీకు ఛాలెంజ్ ఏముందండి? ఫస్ట్ పోస్టింగ్ నార్మల్ రెగ్యులర్ లా అండ్ ఆర్డర్ అండ్ క్రైమ్ అదంతా. ఇట్స్ లైక్ ఎనీ అదర్ డిస్ట్రిక్ట్ అండి. నార్మల్ ఓకే. రెగ్యులర్ దాంట్లో ఉండే అక్కడేం ఛాలెంజింగ్ అలా ఏం లేదు. సింపుల్ డిస్ట్రిక్ట్ అండ్ చాలా మంచి డిస్ట్రిక్ట్, రేంజ్ హెడ్ క్వార్టర్. సో మంచి డిస్ట్రిక్ట్. అక్కడ రెగ్యులర్ క్రైమ్ సాల్వ్ చేయడం అండ్ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం, అదే డ్యూటీ. ఓకే. సార్ సెకండ్ పోస్టింగ్ వచ్చారు, ఇక్కడ మీకు మెయిన్ ఛాలెంజ్ వచ్చింది.